వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. సో మనందరికీ తెలుసు, రేపు మార్చి 1వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్లో అండ్ మార్చి 5వ తేదీ నుండి తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దట్ ఈస్ ఐపీఈ 2025 మొదలు కాబోతున్నాయి. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఎలా చదివితే కనుక మనం ఈజీగా కనుక అంటే ఒక బిలో యావరేజ్ లేదా యావరేజ్ స్టూడెంట్స్కి ఎలా చదివితే కనుక సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో మినిమం మనం ఒక 30-35 మార్క్స్ తెచ్చుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనకి సాధారణంగా సెకండ్ ఇయర్ అది కెమిస్ట్రీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఒక సమస్య ఏంటంటే చివరి ఎగ్జామ్ అవటం వల్ల మనకి ఫోకస్ తక్కువగా ఉంటుంది. సో ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్లో మనం ఎంత మొదటి నుంచి ఎంత వర్క్ చేస్తే కనుక ఈజీగా మనం మినిమం ఒక 30-35 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఎలాగ ఏంటి అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో దిస్ ఇస్ టెంటేటివ్ వెయిటేజ్ ఫర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ టాపిక్స్. సో తీసుకుంటే మొట్టమొదటి టాపిక్ సాలిడ్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్ వెయిటేజ్ మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్. అండ్ సొల్యూషన్స్ తీసుకుంటే కనుక సెకండ్ టాపిక్ సొల్యూషన్స్, ఇది 4+2. అలాగే కెమికల్ కెనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఇది మనకి ఒక ఎస్ఐ కవర్ అవుతుంది. సో ఈ ఎస్ఐలో ఒక కెమికల్ కెనెటిక్స్ నుంచి 4 మార్క్స్, లేదంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్, 4+4 కింద. కానీ సార్ రేర్ కేసుల్లో మనకి ఏదో ఒక టాపిక్ నుండి అడగటం జరుగుతుంది. దాంతోపాటు ఒక 2 మార్క్స్ క్వశ్చన్, అంటే ఈ చాప్టర్ వెయిటేజ్ మనకి 10 మార్క్స్ ఇక్కడ. అలాగే నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, ఇది 4 మార్క్స్. అలాగే జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ 4+2 మార్క్స్. అలాగే నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, అలాగే ఇది కూడా ఒక ఎస్ఐ చాప్టర్ మనకి. సో ఈ చాప్టర్ నుంచి కూడా మనకు ఒక ఎస్ఐ అంటే 4+4 కిందే వస్తుంది. అలాగే దాంతోపాటు ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ దీని నుంచి కవర్ అవుతుంది. అలాగే డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ తీసుకుంటే 4+2 మార్క్స్. నెక్స్ట్ పాలిమర్స్ 2+2, బయోమాలిక్యూల్స్ 4 మార్క్స్ క్వశ్చన్, అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 2+2. అలాగే రిమైనింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకు మొత్తం 3 చాప్టర్ల కింద ఉంది. హాలోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్, కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, అలాగే కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. దీని నుంచి కూడా మనకి ఒక ఎస్ఐ, ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది. సో మనకి ఈ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో వెరీ పర్టికులర్గా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక మినిమం 3 టాపిక్స్ కనుక మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే కనుక అందులో ఏంటంటే కనుకండి, ఒకటి కెమికల్ కెనెటిక్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ చాప్టర్ కనుక జాగ్రత్తగా చదువుకోగలిగితే కనుక మనకు మినిమం ఒక 10 మార్క్స్ కవర్ అవుతుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈ చాప్టర్ తీసుకుంటే కనుక ఒక 10 మార్క్స్ కవర్ అవుతుంది. అలాగే సొల్యూషన్స్ టాపిక్ తీసుకుంటే కనుక దీని నుంచి ఒక 6 మార్క్స్ కవర్ అవుతుంది. అదేవిధంగా మూడో టాపిక్ ఏంటంటే కనుకండి పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే కనుక మనకి ఒక 14 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి, మినిమం 14 మార్క్స్ మనకి ఈ చాప్టర్ నుంచి కవర్ అవుతుంది. అంటే ఈ 3 చాప్టర్లు జాగ్రత్తగా చదువుకుంటేనే మనకి మినిమం ఒక 30 మార్క్స్ కవర్ అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా ఈ వెయిటేజ్ చెప్పడంతో పాటు మినిమం ఒక 40 మార్క్స్, 35 to 40 మార్క్స్ మినిమం తెచ్చుకోవడానికి ఎలా చదివితే కనుక ఖచ్చితంగా మినిమం అంటే ఒక యావరేజ్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి మినిమం ఒక 30-35 మార్క్స్కి ఈజీగా ఆన్సర్ చేయటం ఎట్లా అన్నది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మనకి ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో లాగా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా ఎస్ఐ అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటే వస్తుంది, ఒక క్వశ్చనే ఉంటుంది. కానీ ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్లు అంటూ ఏం లేవు. మనం అబ్జర్వ్ చేస్తే కనుక అన్ని మనకున్నవన్నీ కూడా ఏంటంటే కనుక 4 మార్క్స్ క్వశ్చన్లే. మనకున్నవన్నీ కూడా ఏంటి 4 మార్క్స్ క్వశ్చన్లే. సో ఇప్పుడు కెమికల్ కెనెటిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, రైట్? అంటే మనం టెంటేటివ్ వెయిటేజ్ తీసుకుంటే 4+4. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే ఈ పీ బ్లాక్లో మొత్తం మనకు 5 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి గ్రూప్ 15 ఎలిమెంట్స్,
2 గ్రూప్ 16 ఎలిమెంట్స్, 3 గ్రూప్ 17 ఎలిమెంట్స్, 4ది గ్రూప్ 18 ఎలిమెంట్స్. సో ఖచ్చితంగా ఏ గ్రూప్ నుంచి ఎస్ఐలో కవర్ అవుతున్నాయి అన్నది మనం చెప్పలేం. ఎనీ 2 గ్రూప్స్ నుంచి ఒక ఎస్ఐ కవర్ అయితే కనుక అంటే 4+4 కింద రిమైనింగ్ ఒక గ్రూప్ నుంచి 4 మార్క్స్ వస్తుంది, రెండో గ్రూప్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో సెలెక్టివ్గా కనుక ఈ 3 చాప్టర్లు కనుక బాగా చదువుకోగలిగితే కనుక గ్యారంటీగా మినిమం ఒక 30-35 మార్క్స్కి ఈజీగా ఆన్సర్ చెయ్యొచ్చు. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి తీసుకుంటే కనుకండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కనుకండి ఓజోన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో ఓజోన్ ఎలా తయారు చేస్తారు, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్, రసాయన ధర్మాలు, అంటే హౌ ఓజోన్ లెడ్ సల్ఫైడ్ తోటి, పొటాషియం ఐడైడ్ తోటి, సిల్వర్ తోటి, మెర్క్యూరీ తోటి అండ్ ఇథిలిన్ తోటి ఏ విధంగా తయారు చేస్తారు, 2 ప్రాపర్టీస్. అలాగే రెండోది తీసుకుంటే క్లోరిన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో మనకు ఓజోన్ తీసుకుంటే ఒకే ఒక ప్రిపరేషన్ మెథడ్ ఉంది. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే కనుకండి 1 లెడ్ సల్ఫైడ్, 2 సిల్వర్, 3 మెర్క్యూరీ, 4 పొటాషియం ఐడైడ్, 5 ఇథిలిన్, 6 నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ 6 కెమికల్ ప్రాపర్టీస్ ఇవ్వంటారు. అదే క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్ తీసుకుంటే కనుక మనకి ల్యాబొరేటరీ మెథడ్స్ 3 ఉన్నాయి. డెకాన్స్ మెథడ్ అండ్ ఎలక్ట్రోలిటిక్ మెథడ్ అంటే ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రైన్ సొల్యూషన్. సో మొత్తం 5 ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. అలాగే కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే కనుకండి దగ్గర ఒక 10 to 12 కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ 10 to 12 కెమికల్ ప్రాపర్టీస్ మనం చదవాల్సింది, రైట్. అలాగే మూడోది తీసుకుంటే జెనాన్ కాంపౌండ్స్. ఇక్కడ జెనాన్ కాంపౌండ్స్ తీసుకుంటే కనుకండి మొత్తం మనకి 5 జెనాన్ కాంపౌండ్స్ ఉన్నాయి. 1 జెనాన్ డైఫ్లోరైడ్, జెనాన్ టెట్రాఫ్లోరైడ్, జెనాన్ హెక్సాఫ్లోరైడ్, జెనాన్ టెట్రాఫ్లోరైడ్, జెనాన్ హెక్సాఫ్లోరైడ్, అదేవిధంగా జెనాన్ ట్రయాక్సైడ్ అండ్ జెనాన్ ఆక్సీ టెట్రాఫ్లోరైడ్. సో ఈ 5 కాంపౌండ్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ XeF2, XeF4, F6 యొక్క రియాక్షన్ విత్ వాటర్, దెన్ స్ట్రక్చర్స్. ఈ 5 కాంపౌండ్స్ది మనకి ఇవి ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఎక్కువ శాతం ఈ మూడింటి నుంచి ఒక ఎస్ఐ కవర్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత తీసుకుంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే కనుకండి ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్. సో మనకి దీంట్లో 4 పాయింట్లు ఉంటాయి. ఆ 4 పాయింట్లు కనుక రాయగలిగితే కనుక 4 out of 4 వచ్చేస్తాయి. నెక్స్ట్ తీసుకుంటే కనుకండి బైమాలిక్యులర్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్. అంటే ఈ బైమాలిక్యులర్ కొలిజన్ థియరీ ఇది ఒక్కోసారి ఈ ఒక్కదాన్నే మనకి ఎస్ఐ కింద అడగటానికి అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ ఈ ఒక 6 to 8 పాస్టులేట్స్ ఉన్నాయి దీంట్లో. ఆ పాస్టులేట్స్ రాస్తే కనుకండి మనకి ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్, స్టేట్ ఫారడేస్ 2 laws ఆఫ్ ఎలక్ట్రాలసిస్. సో అంటే ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్, ఫారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. తర్వాత తీసుకుంటే కోల్డ్రాష్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, స్టేట్ కోల్డ్రాష్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే గాల్వానిక్ సెల్. సో వాట్ ఈస్ గాల్వానిక్ సెల్, రైట్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఒక ఎస్ఐ తీసుకుంటే పీ బ్లాక్ నుంచి కవర్ అవుతుందని చెప్పాం. అలాగే రెండో ఎస్ఐ కెమికల్ కెనెటిక్స్ నుంచి ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఈ కెమికల్ కెనెటిక్స్ లో మనకు 2 క్వశ్చన్లు బాగా ఇంపార్టెంట్. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ని బేస్ చేసుకుని చెప్పే క్వశ్చన్లు ఏంటంటే కనుకండి 1 ఆర్డర్ మాలిక్యులారిటీ డిఫరెన్సెస్, 2 బైమాలిక్యులర్ కొలిజన్. అదే విధంగా ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 3 క్వశ్చన్లు ఉన్నాయి. గాల్వానిక్ సెల్, కోల్డ్రాష్ లా, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్. నెక్స్ట్ తీసుకుంటే సాలిడ్ స్టేట్ లో మనకు 2 క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. 1 బ్రాగ్స్ ఈక్వేషన్, 2 షార్ట్కీ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్. అదే విధంగా సొల్యూషన్స్ టాపిక్ ని తీసుకుంటే కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ మెథడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ రౌల్స్ లా, పాజిటివ్ డివియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా, నెగిటివ్ డివియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. అదే విధంగా సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి తీసుకుంటే ఫిజికల్ అబ్జార్ప్షన్ కి కెమికల్ అబ్జార్ప్షన్ కి డిఫరెన్సెస్, ఫిజికల్ అబ్జార్ప్షన్ కెమికల్ అబ్జార్ప్షన్ డిఫరెన్సెస్. నెక్స్ట్ తీసుకుంటే వాట్ ఈజ్ కెటాలసిస్ అండ్ టైప్స్, తర్వాత వాట్ ఆర్ ఎమల్షన్స్ అండ్ టైప్స్, టెండాల్ ఎఫెక్ట్, బ్రౌనియన్ మోషన్, రైట్. నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుకండి మెటలర్జీ నుంచి క్యాల్సినేషన్, రోస్టింగ్ డిఫరెన్సెస్ రాయమని. అలాగే ఫ్రూత్ ఫ్లోటేషన్, దిస్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై ది కాన్సన్ట్రేట్ ది సల్ఫైడ్ ఓర్స్. దెన్ నెక్స్ట్ పోలింగ్ అండ్ జోన్ రిఫైనింగ్. నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుకండి వెర్నర్స్. సో మనకి ఈ 20 క్వశ్చన్లు కనుక
జాగ్రత్తగా కనుక చదువుకోగలిగితే 22 క్వశ్చన్లు కనుక జాగ్రత్తగా చదువుకోగలిగితే ఖచ్చితంగా 2 ఎస్ఐలు ఒక 4 వెరీ షార్ట్స్ 4 షార్ట్స్ ఖచ్చితంగా మనం రాయటానికి అవకాశం ఉంది. సో ఈ నెక్స్ట్ వీడియోస్లో మనం అంటే ఇది ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకుని చెప్పింది. ఒక మనం 60 out of 60 తెచ్చుకోవాలంటే కనుక ఎలాగన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ like the video, share and subscribe the channel.